రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరంభంలో అదరగొట్టేసింది. ఐపీఎల్ 18వ సీజన్‌ని ఆ జట్టు ఘనంగా మొదలుపెట్టింది. కిక్కిరిసిన ఈడెన్ గార్డెన్స్‌లో ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్‌ని చిత్తుగా ఓడించింది. కృణాల్ పాండ్యా బంతితో కేకేఆర్ కట్టడిలో కీలక పాత్ర పోషిస్తే చేజింగ్‌లో మరోసారి చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ చెలరేగిపోయారు. కోహ్లీ తన కెరియర్‌లో 400వ టీ20 మ్యాచ్‌ని ఘనంగా ముగించాడు అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా ఐపీఎల్ 2025-18 ఎడిషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే మాత్రం శుభారంభం చేసింది. శనివారం టోర్నీ ఆరంభ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌ని చిత్తుగా ఓడించింది. మొదట కోల్కతా 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. అలాగే కెప్టెన్ రహానే 31 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్లతో 56 పరుగులు చేయగా సునీల్ నారాయణ్ 26 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్స్లతో 44 పరుగులతో బలమైన పునాది అయితే కేకేఆర్కి వేసిన మిగతా బ్యాటర్లు కంప్లీట్గా ఫెయిల్ అవడంతో ఆ జట్టుని దెబ్బ కొట్టేసింది. కృణాల్ పాండ్యా 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా హెజిల్ వుడ్ 22 పరుగులు ఇచ్చి 2 వికెట్లు చక్కని బౌలింగ్తో కేకేఆర్కి అయితే మాత్రం ఆర్సీబీ బౌలర్స్ కళ్ళెం వేశారు. విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్లతో 59 పరుగులు చేసి చివరి దాకా ఉన్న ఈ చేజ్ మాస్టర్ గెలిపించాడు. అలాగే ఫిలిప్ సాల్ట్ 31 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్స్లతో 56 పరుగులు చెలరేగడంతో లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 16.2 ఓవర్లో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోగ్గా చేసి ఆర్సీబీ గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఇన్నింగ్స్ 2 భాగాలుగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ 2 భాగాలు కూడా పరస్పర విరుద్ధంగా ఉంటాయి. అంటే కేకేఆర్ ఆడిన 20 ఓవర్లో గాను ఫస్ట్ 10 ఓవర్స్ ఒక పార్ట్ అయితే సెకండ్ 10 ఓవర్స్ ఒక పార్ట్. అయితే రహానే నారాయణ్ దూకుడుతో అలవోగ్గా 200 దాటేలా కనిపించిన ఆ జట్టు సెకండ్ పార్ట్లో కంప్లీట్గా తేలిపోయింది. అంటే 11 నుంచి 20 ఓవర్లో కంప్లీట్గా తేలిపోయింది. కృణాల్ పాండ్యా ఇతర బౌలర్లు చక్కగా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేకేఆర్ అది అనుకున్న స్కోర్ అయితే చేయలేక తక్కువ స్కోర్కి కట్టడి అయిందని చెప్పుకోవచ్చు. ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్ కోల్కతా ఇన్నింగ్స్ని అయితే మొదలుపెట్టారు. ఆరంభంలో ఆట అయితే గొప్పగా ఏమీ లేదు. 3 ఓవర్లకి 9 పరుగులు 1 వికెట్గా నిలిచింది. అలానే మొదటి ఓవర్లోనే కేకేఆర్ బ్యాటర్ అయిన క్వింటన్ డికాక్ ఒక లైఫ్ పొందినప్పటికీ తర్వాత బంతికే హెజిల్వుడ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. కానీ తర్వాత మొదలైంది అసలైన కేకేఆర్ ఉతికుడు కథ. డిఫెండింగ్ ఛాంపియన్ ఊరికే అవ్వలేదని చెప్పి నిరూపించింది. వాళ్ళ కోర్ ఫ్యామిలీని తీసుకున్న కేకేఆర్ బ్యాటింగ్లో దిట్టంగా కనబడింది. కళ్ళు చెదిరే షాట్లతో చెలరేగిపోయిన అజింక్య రహానే ద కెప్టెన్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. రహానే రోరింగ్ ఇన్నింగ్స్ అయితే ఈ మ్యాచ్లో కనబడింది. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. రసిక్దార్ సలాం వేసిన ఓవర్లు అయితే 2 ఫోర్లు 6తో ఇన్నింగ్స్కే ఊపు తెచ్చాడు. తర్వాత 2 ఫోర్లు 1 6తో యాష్ డయాల్ను కూడా శిక్షించాడు. మరోవైపు సునీల్ నారాయణ్ కూడా 4లు 6లు దంచేయడంతో ఆర్సీబీ బౌలర్లకు దిక్కు తోచలేదు. 9 ఓవర్ల చేరేసరికి కోల్కతా ఏకంగా 96 పరుగులు 1 వికెట్గా నిలిచింది. అయితే కోల్కతా చాలా పెద్ద స్కోర్పై కన్నేసిన దశే కనబడింది. ఆ టైంలో 220 పరుగులు అంటే ఈజీగా కేకేఆర్ చేసేస్తుంది అనుకున్నాం. కానీ బలమైన పునాది పడ్డా కూడా కోల్కతా అనూహ్యంగా తరబడింది. అంటే ఆర్సీబీ ఇచ్చిన కంబ్యాక్ అలాంటిది. ఒక రకంగా చెప్పాలంటే ఫైర్ కంబ్యాక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సునీల్ నారాయణ్, అజింక్య రహానే, రసిక్దార్ సలాం అలాగే కృణాల్ వరుస ఓవర్లు అవుట్ చేయడంతో ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. అక్కడి నుంచి క్రమం తప్పకుండా కేకేఆర్ రెగ్యులర్గా వికెట్లు కోల్పోయింది. పరుగుల వేటలో కంప్లీట్గా వెనకబడిపోయింది. వెంకటేష్ అయ్యర్ 6 పరుగులు, రింకు సింగ్ 12 పరుగులు తన వరుస ఓవర్లు అవుట్ చేయడంతో కృణాల్ ఆ జట్టు విన్ను విరిచాడు. మిగతా బ్యాటర్లో రఘువంశీ ఒక్కడే 22 బంతుల్లో 2 ఫోర్లు 1 6తో 30 పరుగులు చేసి చివరి దాకా కాస్త పోరాడాడు. అలాగే ఆండ్రూ రసెల్ 4 పరుగులు చేసి ఫెయిల్ అయ్యాడు. చివరి 10 ఓవర్లో కోల్కతా కేవలం 67 పరుగులు మాత్రమే చేసి ఏకంగా 6 వికెట్లు కోల్పోయింది. దీన్ని ఊహించిన దానికన్నా చాలా తక్కువ స్కోర్కి కేకేఆర్ సరిపెట్టుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. ఓవరాల్గా కేకేఆర్ వచ్చేసరికి ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యేసరికి 174 పరుగులు చేసి 8 వికెట్లుగా నిలిచింది. అయితే ఆర్సీబీ టార్గెట్ వచ్చేసరికి 175 పరుగులు. అయితే టార్గెట్ అయితే పెద్దదేమీ కాదు. దాన్ని మరింత తేలిక చేసేశారు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ మరియు విరాట్ కోహ్లీ. 6 ఓవర్లకే ఆర్సీబీ 80 పరుగులు బాధింది వికెట్ ఏం కోల్పోకుండా. ముఖ్యంగా పవర్ ప్లేలో ఫిలిప్ సాల్ట్ ఆకాశమే అద్దెగా చెలరేగిపోయాడు. కళ్ళు చెదిరే షాట్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. బౌండరీలు కొట్టడం ఇంత తేలిక అన్నట్లు ఈ ఐపీఎల్ సీజన్లో మెరిపించాడు. ఏ బౌలర్ని లెక్క చేయలేదు. వైభవ్ అరోరా బౌలింగ్లో 2 ఫోర్లు 1 6 బాదిన అతడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని 3 ఫోర్లు 1 6తో శిక్షించాడు. మరోవైపు కోహ్లీ కూడా బ్యాట్ దులిపించాడు. స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్లో అతడి తల మీదుగా వరుసగా 2 సిక్స్లతో అల్లరించాడు. 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న ఫిలిప్ సాల్ట్
9వ ఓవర్లో ఆ జట్టు 95 పరుగుల దగ్గర అవుట్ అయినా ఆర్సీబీ కంగారు పడాల్సిన అవసరం అయితే లేకుండా పోయింది. కోహ్లీ చక్కని బ్యాటింగ్ అయితే కొనసాగించాడు. పడికెళ్ళి 10 పరుగులు చేసి వెంటనే అవుట్ అయినప్పటికీ కోల్కతా సంతోషానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రజత్ పటిదార్ 34 పరుగులు చేశాడు. కేవలం 16 బంతుల్లోనే 5 4 6తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి కాసేపు ధనాధన్ ఆటైతే ఆడాడు. దాటైన బ్యాటింగ్తో ఆర్సీబీ వేగంగా లక్ష్యం దిశగా నడిపించాడు. హర్షిత్ రాణా ఓవర్లో 4 ఫోర్లు కూడా బాదాడు. కోహ్లీతో 3వ వికెట్ కేవలం 23 బంతుల్లోనే 44 పరుగులు జోడించాడు. ఇక దీంతో పటిదార్ 16వ ఓవర్లో వెనుదిరిగిన అప్పటికే బెంగళూరు విజయం అయితే ఖాయమైపోయింది. జట్టు స్కోరు 162 పరుగుల వద్ద పటిదార్ నిష్క్రమించగా కోహ్లీ, లివింగ్స్టన్ లాంఛనాన్ని అయితే పూర్తి చేశారు. మెయిన్లీ లివింగ్స్టన్. రజత్ పటిదార్ అవుట్ అయిన తర్వాత కొట్టాల్సిన పరుగులన్నీ లివింగ్స్టన్ కొట్టడం ఒక విశేషంగా మాట్లాడుకోవచ్చు. అయితే లివింగ్స్టన్ 2 4లు 1 6తో 15 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు. అలాగే కోహ్లీ కూడా 59 పరుగులతో నాట్అవుట్గా ఉండి మ్యాచ్ని అయితే ముగించారు. అయితే ఓవరాల్గా ఆర్సీబీ విజయంతో ఈ సీజన్ అయితే ప్రారంభించింది. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.